హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్‌లో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ సంస్థలు మనకు డిఫెన్స్ సంస్థ అనమాట ఇది. యాంత్రా ఇండియా లిమిటెడ్ సంస్థలు మనకు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయడానికి, అవి కూడా మనకు 3,900 పైగా పోస్టులు భర్తీ చేయడానికి ఒక సూపర్ నోటిఫికేషన్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్‌కి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ విషయానికొస్తే గనక సింపుల్‌గా 10థ్ క్లాస్ పాస్ అయినటువంటి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ఐటీఐ సర్టిఫికేట్ కూడా అవసరం అయితే లేదు. ఒకవేళ ఐటీఐ చదివినటువంటి వాళ్ళకు కూడా సెపరేట్‌గా వేకెన్సీ అయితే ఉన్నాయి. వాళ్ళు కూడా ఇంచుమించు ఒక 2000 వరకు వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసి మీకు క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ ఉంటే గనక డెఫినిట్‌గా మీరు అప్లై చేసుకోండి. అండ్ ఇంకోటి, దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయరు. కేవలం మీకు వచ్చినటువంటి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ మార్కుల్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి డౌట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి మీకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతా ఉందన్నమాట. సెలెక్ట్ అయితే చేసి ట్రైనింగ్ అయితే పంపిస్తారు. ఇప్పుడు వీడియోలో కంప్లీట్ డీటెయిల్ చెప్తాను కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ అదే విధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలో కూడా ముందు ఇంపార్టెంట్ అప్డేట్. ప్రెజెంట్ మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్‌లో వచ్చేసి మనకు సంక్రాంతి ఫెస్టివల్ ఆఫర్ అయితే పెట్టడం జరిగింది. ప్రతి కోర్స్ పైన మీకు 60% డిస్కౌంట్ అయితే ఇస్తా ఉన్నాము. మీరు ఏ కోర్స్ అయినా తీసుకోండి. 399కి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ఇస్తామన్నమాట. మీకు ఆఫర్ అనేది మనకు కేవలం మనకు 16థ్ జనవరి వరకు మాత్రమే ఉంటుంది. 3 డేస్ మాత్రమే. ఎవరైతే ఇంటికాడనే ఉండి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో వాళ్ళందరూ కూడా మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్‌లో అయితే మీరు కోర్స్ అయితే తీసుకోవచ్చు. అక్కడ మీరు డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మెయిన్ టాపిక్ అంటే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్‌లో ఉన్నటువంటి యాంత్రా ఇండియా లిమిటెడ్ సంస్థలు మనకు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయడానికి అఫీషియల్‌గా వచ్చినటువంటి ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసిందన్నమాట. ఈ నోటిఫికేషన్ మనకు ముందుగా వేకెన్సీ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ మనకు 3,979 వేకెన్సీ మనకు భర్తీ చేస్తా ఉన్నారు. ఇక్కడ మనకు నాన్ ఐటీ అంటే ఐటీ అవసరం లేనటువంటి వాళ్ళకి వచ్చేసి 1,136 వేకెన్సీ ఉన్నాయి. ఒకవేళ ఎక్స్ ఐటీ అంటే ఐటీ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళకు 2,843 వేకెన్సీ మనకు భర్తీ చేస్తున్నట్టు వాళ్ళే క్లియర్ కట్‌గా మనకు నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్‌కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వాటిలో మన ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మీరు డెఫినిట్‌గా అప్లై చేసుకోండి దీనికి. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ విషయానికొస్తే గనక మనకు మినిమం ఏజ్ లిమిట్ మనకు 14 సంవత్సరాలైనా ఉండాలి. లేదా 18 సంవత్సరాలైనా ఉండాలి. ఇది మినిమం ఏజ్ లిమిట్ మాత్రమే. ఇక మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అందరూ కూడా ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా బిలో 35 ఇయర్స్ ఉంటాయి కదా! వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు 14 ఇయర్స్ ఉంటే కూడా 10థ్ క్లాస్ కంప్లీట్ అయ్యుంటే మీరు అప్లై చేసుకోవచ్చు దీనికి. అండ్ ఇంకోటి, మీ ఏజ్ లిమిట్ గాని అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్ని గాని మనకు అప్లై లాస్ట్ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్‌కి అయితే కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మీరు. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు ఐటీ అవసరం లేని పోస్ట్ కూడా ఉన్నాయని చెప్పాను కదా! అవే. ఫర్ నాన్ ఐటీఐ కేటగిరీస్ వచ్చేసి ఎవరైతే షుడ్ హావ్ పాస్డ్ మాధ్యమిక్ అంటే 10థ్ క్లాస్ అన్నమాట. 10థ్ క్లాస్ మీరు 50% మీకు మార్కులతోటి ఎవరైతే కంప్లీట్ చేసుకొని ఉంటారో వాళ్ళు డెఫినిట్‌గా అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకు ఎలాంటి ఐటీఐ సర్టిఫికేట్ గాని ఏది కూడా అవసరం అయితే ఉండదు. అయితే ఇక్కడ వచ్చేసి ఏందంటే మీకు 10థ్ క్లాస్‌లోన మీకు మ్యాథమెటిక్స్ అదేవిధంగా సైన్స్ సబ్జెక్ట్‌లు మీకు కంపల్సరీగా 40% మీకు మార్కులైతే వచ్చి ఉండాలి. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఐటీఐ చదివినటువంటి వాళ్ళకొచ్చేసి ఏందంటే వాళ్ళకి సెపరేట్‌గా మనకు 2,800 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఐటీఐ క్యాండిడేట్ వాళ్ళకొచ్చేసి మీరు ఎన్‌సీవీటీ గాని, ఎస్‌సీవీటీ ఈ సర్టిఫికేట్ అయితే ఉండాలి మీకు. అంటే మనకు కొన్ని ట్రేడ్స్ ఇస్తాడు మనకు ఫుల్ నోటిఫికేషన్‌లో స్పెసిఫిక్ కొన్ని ట్రేడ్స్. ఆ ట్రేడ్స్‌లో మనకు ఐటీ అయితే ఉండాలి. మనకు మినిమం 50% మీకు మార్కులతోటి 10థ్ క్లాసు. అదే విధంగా 50% అబోవ్ మీకు ఐటీఐ మీకు మార్కులుంటే దీనికి మీరు కంపల్సరీగా ఐటీఐ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ సర్టిఫికేట్ పెట్టి మీరు. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే ఎవరైతే యూఆర్, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది కూడా మనకు మేల్ వాళ్ళు మాత్రమే రూ. 200 మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్లస్ మనకు జీఎస్టీ కూడా ఉంటుంది. ఒకవేళ ఎవరైతే ఎస్సీ వాళ్ళు గాని, ఎస్టీ వాళ్ళు గాని అండ్ వుమెన్ క్యాండిడేట్ వాళ్ళు గాని, పీడబ్ల్యూ వాళ్ళు గాని అండ్ అదర్స్ ట్రాన్స్‌జెండర్స్ గాని వాళ్ళకు రూ. 100 అయితే మీకు పేమెంట్ అయితే ఉంది. ప్లస్ మనకు జీఎస్టీ కూడా ఉంటుందన్నమాట. ఈ పేమెంట్ చేసుకొని మీరైతే దీనికైతే అప్లై చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు. ఇక మీరు అప్లై చేసే వెబ్‌సైట్ వచ్చేసి మీరు ఇక్కడ చూసుకుంటే recruiter.gov.com అనే వెబ్‌సైట్‌లో మాత్రమే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ప్రెజెంట్ మనకు నేను వీడియో చేసే టయానికి ఇంకా అప్లికేషన్ మనకు స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మీరు వెయిట్ చేయండి. ఇక నెక్స్ట్ మనకు హౌ టు అప్లై అండ్ ఇంపార్టెంట్ డేట్స్. ఈ నోటిఫికేషన్‌కి ఆన్‌లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే ప్రెజెంట్ మనకు ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పేపర్‌లో మనకు అఫీషియల్‌గా ఒక షార్ట్ నోటీస్ మాత్రమే రావడం అయితే జరిగింది. ఇంకా ఫుల్ నోటిఫికేషన్ అయితే రాలేదు.
మీకు ఫుల్ నోటిఫికేషన్ మనకు వెరీ సూన్ అనమాట. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే లైక్లీ టు బి ఓపెన్డ్ డ్యూరింగ్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి 2026. మనకు ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో అయితే మీకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అని చెప్తా ఉన్నాడు కాబట్టి, మనకి ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఈ మంత్ ఎండింగ్ జనవరి ఎండింగ్ గాని 31 లోపు లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేసి అండ్ ఫస్ట్ వీక్‌లో మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ మనకు స్టార్ట్ అవుతది. కాబట్టి మీరు వెయిట్ చేయండి అండ్ ఫర్దర్‌గా మీకు అప్డేట్ వస్తే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను కాబట్టి అక్కడ ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. అండ్ ఇంకోటి మళ్ళీ చెప్తున్నాను. ఈ నోటిఫికేషన్‌కి ఐటీఐ చేయని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకు 1000+ వేకెన్సీ ఉన్నాయి. ఒకవేళ ఐటీఐ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు కూడా మంచి ప్రయారిటీ అయితే ఉంది. వాళ్ళకు కూడా 2800 వేకెన్సీ అయితే ఉన్నాయి. కాబట్టి డెఫినిట్‌గా ఇద్దరు కూడా అప్లై చేసుకోండి. ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్. ఈ నోటిఫికేషన్ వచ్చి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్‌లో ఉన్నటువంటి యాంత్ర ఇండియా లిమిటెడ్ సంస్థలో వచ్చినటువంటి నోటిఫికేషన్ వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్ మనకు మీకు ముందే చెప్పాను కదా! దీనికి ఎలాంటి ఎగ్జామ్ గాని ఏది కూడా కండక్ట్ అయితే చేయరని. సింపుల్‌గా వచ్చేసి ఏందంటే ఎవరైతే నాన్ ఐటీఐ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకు 10థ్ క్లాస్ వచ్చినటువంటి మార్కుల్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అయితే పిలుస్తారు. ఒకవేళ ఐటీఐ స్టూడెంట్స్ ఉంటారు కదా! ఐటీఐ స్టూడెంట్స్‌కి వచ్చేసి ఏందంటే మీ 10థ్ క్లాస్‌లో వచ్చిన మార్కుల్ని ప్లస్ ఐటీఐ వచ్చినటువంటి మార్కుల్ని బేస్ చేసుకొని మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అయితే పిలుస్తారు. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏ విధంగా ఉంటుందంటే మీరు అప్లై చేసేటప్పుడు ఏదైతే సబ్మిట్ చేశారో డాక్యుమెంట్స్ అనేది అండ్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇంకా అదర్ క్వాలిఫికేషన్ ఉంటే అన్నీ కూడా మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చెక్ చేస్తారు. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఏందంటే గనక మనను సెలెక్ట్ అయితే చేసి ట్రైనింగ్‌కి అయితే పిలుస్తారు. అండ్ ఇంకోటి ఈ నోటిఫికేషన్‌లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళని అప్రెంటిస్ కింద మనకు భర్తీ చేస్తున్నామన్నమాట ఈ నోటిఫికేషన్ అనేది. అప్రెంటిస్ అంటే ఏం లేదు బ్రదర్. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎవరైతే భర్తీ అయ్యి సెలెక్ట్ అవుతారో వాళ్ళకు 1 ఇయర్ వరకు మనకు అప్రెంటిస్‌గా చేయాల్సి ఉంటుంది. డిఫెన్స్ సంస్థ ఏదైతే ఉందో మనకు యాంత్ర ఇండియా లిమిటెడ్ సంస్థలో. మనకు 1 ఇయర్ అప్రెంటిస్‌షిప్ చేయడం వల్ల ఉన్నటువంటి మనకు బెనిఫిట్ ఏందంటే మనకు 1 ఇయర్ కంప్లీట్ అయితే ఒక సర్టిఫికేట్ ఇస్తారు అప్రెంటిస్ చేసినట్టు. ఆ సర్టిఫికేట్ వల్ల మన అప్‌కమింగ్ ఏవైతే పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి మనకు సెపరేట్‌గా కొన్ని నోటిఫికేషన్‌లు వస్తాయి గదా! అటువంటప్పుడు మనకు కొంచెం ప్రయారిటీ ఇస్తారనమాట ఆ సర్టిఫికేట్ ఉన్న వల్ల. ఇక్కడ మనకు డ్యూరింగ్ ట్రైనింగ్ చూసుకుంటే మనకు ఓవరాల్‌గా మనకు 1 ఇయర్ వరకైతే ఉంటుంది. ఐటీఐ వాళ్ళకి గాని, నాన్ ఐటీఐ వాళ్ళకి గాని. ఇక స్టైఫండ్ వచ్చేసి మీకు పర్ మంత్ మీకు నాన్ ఐటీఐ స్టూడెంట్స్‌కి వచ్చేసి 6000 వస్తది. అండ్ ఐటీఐ స్టూడెంట్స్‌కి వచ్చేసి 7000 అయితే వస్తదనమాట పర్ మంత్. ఇది స్టైఫండ్ అనమాట. స్టైఫండ్ అంటే మీకు సాలరీ టైప్ పర్ మంత్ ఇస్తారు ప్రతి నెల. ఇక మీకు మెడికల్ స్టాండ్ వచ్చేసి మీరు ఫిజికల్‌గా ఫిట్‌గా అయితే ఉండాల్సి ఉంటుంది. ఎలాంటి మీకు మెడికల్ ఇష్యూస్ అయితే ఉండకూడదనమాట. అదైతే ఒకసారి చెక్ జేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఇదొచ్చేసి మనకు 2024లో వచ్చినటువంటి నోటిఫికేషన్ పీడీఎఫ్ అనమాట ఇది. మీకు ఎగ్జాంపుల్‌గా చెప్తా ఉన్నాను. మనకి ఏ విధంగా అయితే మనకు పీడీఎఫ్ వేకెన్సీ అయితే మనకు భర్తీ చేస్తారో ఇక్కడ చూసుకోండి. బీహార్ స్టేట్‌కి సెపరేట్ వేకెన్సీ ఉంటాయి. చండీగఢ్‌కి సెపరేట్‌గా వేకెన్సీ అయితే ఉంటాయి. ఈ విధంగా ఆర్డినరీ ఫ్యాక్టరీ నలంద మనకు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఫ్యాక్టరీలో ఉన్నాయో అక్కడ మనకు ఎక్స్ అటెండెంట్ వాళ్ళకు వచ్చేసి ఆపరేటర్ కెమికల్ ప్లాంట్‌లో మనకు ఓవరాల్‌గా 20 వేకెన్సీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకు చండీగఢ్‌లో వచ్చేసి ఓవరాల్ మనకు 11 అయితే ఉన్నాయి. ఐటీఐ మెషినిస్ట్‌కి వచ్చేసి 2, ఎక్స్ ఐటీఐ మెషినిస్ట్‌కి 6, ఎక్స్ ఐటీఐ ఫిట్టర్‌కి 2, ఎక్స్ ఐటీఐ ఎలక్ట్రీషియన్ 1. ఈ విధంగా మీరు వేకెన్సీ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మధ్యప్రదేశ్‌కి ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు ఒరిస్సాలో వేకెన్సీ అయితే ఉన్నాయి. అదేవిధంగా మనకు తమిళనాడులో వచ్చేసి మనకు 2 ఫ్యాక్టరీలు అయితే ఉన్నాయన్నమాట. 2 ఫ్యాక్టరీలు. ఇదొచ్చేసి మనకు ప్రీవియస్ నోటిఫికేషన్ కాబట్టి ఇప్పుడు అవసరం లేదు ఈ వేకెన్సీ అని మీరు. మనకు అఫీషియల్‌గా మనకు ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో అయితే మీకు వేకెన్సీ అయితే వస్తాయి కాబట్టి నోటిఫికేషన్ అనేది. అప్పుడు మీకు డీటెయిల్‌గా ఇంకొక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి. నోటిఫికేషన్ వీడియో చేయండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అని. అప్పుడు ఫర్దర్‌గా మీకు కంపల్సరీ వీడియో చేస్తాను. అండ్ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరికి నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే కంపల్సరీ అయితే వీడియోని లైక్ అయితే చేయండి బ్రదర్. లైక్ అయినా మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటదనమాట. ఫైనల్‌గా వచ్చేసి ఎంత బ్రదర్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్‌లో ఉన్నటువంటి యాంత్ర ఇండియా లిమిటెడ్ సంస్థలో మనకు ఖాళీగా ఉన్నటువంటి 3979 అప్రెంటిస్ వేకెన్సీ అయితే ఉన్నాయో అవి భర్తీ చేయడానికి అఫీషియల్‌గా ఫుల్ నోటిఫికేషన్ వచ్చింది. ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు కంప్లీట్ డీటెయిల్ చెప్పాను. ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, క్వాలిఫికేషన్ ఏంటి ప్రతిది. కాబట్టి మీకైతే ఇంట్రెస్ట్ ఉంటే గనక ఇలాంటి అప్రెంటిస్ చేయాలనే వాళ్ళు డెఫినిట్‌గా మీరు అప్లై చేసుకోండి. మనకు ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో అయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అప్పుడే మనకు అఫీషియల్‌గా మనకు లింక్ అనేది యాక్టివేట్ అవుతది కాబట్టి అప్పుడు మీకు అప్డేట్ అయితే ఇస్తాను. థాంక్ యూ.